గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, గత వీడియోలో భూ పరీక్షల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి ఇల్లు కట్టడానికి భార్యాభర్తల జాతకాలు చూడాలంటారు. అది నిజమేనంటారా? అందులోనూ జాతకాలని నమ్మి ఇల్లు కట్టొచ్చంటారా? అసలు జాతకానికి, ఇంటికి సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా జనరల్‌గా? ఆహా! లేదండి. లేదు. రైట్. ఇప్పుడు మన టైం బాగుందా లేదా అనేది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలా? చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా జనరల్‌గా? చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. అంటే ఒక రైట్ టైంలో మనం అవును. ఏదన్నా మొదలుపెడితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనేది మన అవును. కాన్సెప్ట్. రైట్ టైం ఎట్లా డిసైడ్ చేస్తాం? మనం ఏ దశలో పుట్టాం, ఏ నక్షత్రంలో పుట్టాం, ఏ టైంలో పుట్టాం. సో, దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎలాంటి దశ నడుస్తుంది. సో, అలాంటి దశలో అంతర్దశలు ఏమున్నాయి? ఇవి చెక్ చేసి ఇతనికి ఈ టైంలో మొదలుపెడితే ఎలా ఉంటుంది అనేది నిర్ణయం చేసేది పంతులు గారు. ఓకే. ఏదైనా పనిని బ్రాహ్మణులు. మొదలుపెట్టేటప్పుడు యెస్. అది బ్రాహ్మణులు దీన్ని డిసైడ్ చేస్తారు. చూసి సో, ఒక పని చేసేటప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా మీరు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. మీ దగ్గర డబ్బులే లేవు. డైరెక్ట్ అప్పులు తెచ్చారు, స్టార్ట్ చేసేసారు. గిరాకీ రావట్లేదు. కానీ రెంట్ కడుతున్నారు అప్పులు తీసుకొని. ఇది రైటా? అని కాదు. నేనంటే రాంగ్ అది. రాంగ్. ఫస్ట్ బిజినెస్ నడుస్తుందా లేదా క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు. ఫస్ట్ ఒక బేసిక్ అంటే మీరు పెద్ద హోటల్ అనుకుంటే ఒక చిన్న టీ స్టాల్ పెట్టి ఫస్ట్ గ్యాదరింగ్ ఎట్లా ఉంది. దీన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ టిఫిన్ సెంటర్. దాని తర్వాత భోజనం, దాని తర్వాత డిన్నర్, దాని తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఇట్లా అన్నీ డెవలప్ చేస్తూ పెద్ద హోటల్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఓకే. మీరు చారాణా దగ్గర ఆలోచన చేయకుండా రూ. 100 ఇన్వెస్ట్‌మెంట్ చేసి లాస్ అయితే మొత్తం గుండు మొత్తం సున్నా పోయిద్ది. అయిపోతుంది. కాబట్టి ప్రతి దానికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఈ దశల్లో మనకేం తెలుస్తుందంటే, ఈ టైంలో ఏదన్నా పని మొదలు పెడితే సక్సెస్ అవుతదా? కాదా? ఈ టైం భూమి నిర్మాణానికి సంబంధించి ఉందా? లేదా? అసలాయన జాతకంలో ఉందా? లేదా? అనేది తెలుస్తుంది. సమయాలు ఎట్లుంటాయంటే, ఒక ముహూర్తానికి మొదలు పెడితే ఆ ఇల్లు అమ్మేసుకుంటాం. అవును. ఒక ముహూర్తానికి మొదలు పెడితే, ఒక నక్షత్రంతో ఇల్లు ఉంటే, ఇల్లు నిర్మాణం అయిపోయిన లోపల ప్రధాన వ్యక్తి చనిపోతాడు. హ్మ్. చనిపోతాడు. అట్లాంటి ముహూర్తాలుంటాయి. హుహు. మరి చూసుకుందామా వద్దా? మీ ప్రకారం ఇప్పుడు చెప్పండి. చూసుకొని మొదలుపెట్టాలి. రైట్. మీ జాతకంలో ఇల్లే లేదు. 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 సరే మీరు ఏ ఇల్లు కడితే అది అమ్మేసుకుంటూనే ఉంటారు మీరు. అంటే మధ్యలో మీకు అప్పుల హ్మ్. పాలైపోయి అసలు మీరు తీసుకున్న వడ్డీలు కట్టలేక, మళ్ళీ ఎవరికో ఇంత అంటగట్టేసేసి మళ్ళా డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు. అట్లాంటి పరిస్థితే మీకుంటది. ఆల్రెడీ 2 ట్రయల్ చేశారు. 2 అట్లనే అయినాయి. మళ్ళీ ఇప్పుడు మూడో ట్రయల్ చేస్తారా? మీ టైం బాలేదు అని చెప్పినా కూడా మీరు చేస్తారా? చేయరు. చేయరు. ఇది ఎప్పుడు తెలిసింది మీకు? ముందే చెప్పినాం. కానీ ఎట్లా అయితది? నేను బరోబ్బర్ చేసి చూపిస్తా అని ఛాలెంజ్‌తోని ముందుకు పోయాను. ప్రయోగం చేసిన తర్వాత తెలిసింది. మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు జాతకాన్ని నమ్మొచ్చా అని నేను క్వెషన్ ఏస్తా. నమ్మాల్సిందే తప్పదింక. రైట్. ఓకే. సో, ఇక్కడేంటంటే మన మహర్షులు ఏం చేశారు, కొన్ని కాలిక్యులేషన్స్, కొన్ని దశలకు ఎలా ఉంటుంది అనేవి ఆల్రెడీ మొత్తం డీటెయిలింగ్‌గా చెప్పేశారు. శాస్త్రాల్లో వీటి వివరణ ఉంటుంది. అయితే ఇల్లు నిర్మించాలి అంటే గనక ఖచ్చితంగా వీళ్ళ జాతకాలు చూసి, ఎవరి జాతకం అంటే ఎవరిదన్నా ఒకళ్ళదన్నా బలం ఉండాలి. ఎవరిది లేకపోతే వేస్ట్. ఇప్పుడు వాళ్ళందరిది వదిలేసి నాది ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. నాకిప్పుడు దశ లేదు. హ్మ్. నేను ఏ ఇల్లు కడితే అది అమ్మేసుకుంటా. హ్మ్. అది నా దశ. నేనేం చేయాలి? నేనిప్పుడు కట్టుకునే యోగం లేదు. టైం ఉంది నాకు. అప్పుడు నేను కట్టుకుంటాను. అప్పటి వరకు రెంట్ హౌస్‌లోనే నేనుంటా. సింపుల్. నా గురించే మాట్లాడితే. రైట్. ఇప్పుడు ఇలాంటి దశలు చెక్ చేసి మనకు చెప్పేదెవరు? పంతులు గారు పంతులు చెప్తారు. గారు. రైట్. ఇప్పుడు మనం కొనొచ్చా? కొనకూడదా? ఫస్ట్ ప్రశ్నకు ఆయన ఆన్సర్ ఇచ్చేసాడు. ఒకవేళ స్థలం తీసేసుకున్నాం. ఎవరి పేరు మీద ఇల్లు ఇల్లు కడితే కట్టుకోవాలి. బాగుంటుంది? ఎవరి పేరు అంటే ఇది ఎట్లా డిసైడ్ అవుతుంది? వాళ్ళ నక్షత్రం అంటే ఒక నలుగురున్నారు. ఒక సంఘటన చెప్తా. ఒక 20 మంది 50 మంది ట్రావెల్ చేస్తున్న ఒక బస్సుంది. హుహు. మొత్తం ఉరుములు, మెరుపులు, పిడుగుపడే అవకాశం చాలా టూ మచ్‌గా ఉంది. బస్సు కొంచెం కొంచెం సేపటికి ఆగిపోతా ఉంది. అందులో ఒక వ్యక్తి మధ్యలో ఎక్కిండు. అతను ఎక్కినప్పటి నుంచి ఇదే ప్రాబ్లమ్ నడుస్తుంది. సేమ్ ప్రాబ్లమ్ నడుస్తుంది. అయితే ఈ పర్సన్ ఎక్కిన తర్వాత ఇలా అంతా జరుగుతుంది. ముందు వీడినే దింపేసేయాలి. కానీ డైరెక్ట్‌గా ఎట్లా చెప్దాము? అయితే ఇక్కడ సమస్య ఉంది వీడితోనే అని చెప్పి వీళ్ళ టార్గెట్. బాబు నువ్వు వెళ్లి ఆ చెట్టు దగ్గర పోయి రావాలి. నీ ఒక్కడి వల్ల అయితే నువ్వు ఒక్కడివి చనిపోతావు. మెరుపులన్నీ వచ్చి వాళ్ళ పక్కకు పడుతున్నాయి కానీ బస్ మీద పడట్లేదు. హ్మ్. సో, ఒక్కసారి నువ్వు అక్కడికెళ్ళి రావాలి. లేదు నేను ఇప్పుడే పోను అని ఈయన.
ఒక్కొక్కరు అందరూ వెళ్ళొచ్చారు. ఫైనల్గా ఇతను ఒక్కడు అక్కడికి వెళ్ళినప్పుడు పిడుగు పడింది. దేని మీద పడింది? బస్సు మీద పడి 50 మంది చనిపోయారు, అతను బతికాడు. అతని జాతకం వల్ల వీళ్ళు ఇంతసేపు బాగున్నారు. ఇది ఒక యథార్థ సంఘటన. ఇది ఆల్రెడీ టీవీస్లో కూడా వచ్చింది ఇది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరిదన్నా ఒక దశ బాగుంటే అతను మొదలు పెడితే బాగుంటుంది అనేది కండిషన్. కాబట్టి ఖచ్చితంగా జాతకాలు చూసి ఒక ప్రాపర్ టైం పంతులు గారి దగ్గర తీసుకొని మొదలు పెట్టాలి. మరి పంతులు గారు కరెక్ట్ చెప్తారా? అందరూ ప్రొఫెషనల్స్ కాదు, ఇన్డెప్త్ చూసి చేసే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలి. మరి మేము ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిందే, వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఒక డిసిషన్ చెప్తాను నేను. ఒక మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ జనరల్గా ఒక అమ్మాయికో అబ్బాయికో మ్యారేజ్ చేసే బిఫోర్ ఏం జరుగుతుందంటే అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం ఈ రెండు తీసుకుంటారు. పొంతన అంటాం. 36 గుణాల పొంతన, గుణాలు ఏదో ఒకటి అంటాము. చెక్ చేస్తాం. 18 వస్తే ఓ సూపర్ అంటాం. 10th క్లాస్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అన్ని సబ్జెక్ట్స్లో 100కి 99 వచ్చి ఒక్క సబ్జెక్ట్లో 34 వస్తే పాసా, ఫెయిల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ది తీసుకుందాం. ఏ అనే పర్సన్కి 500కి 500 కాకుండా 495 ప్లస్ 34 వచ్చినాయి. టోటల్ యావరేజ్ తీసుకుంటే 529 దాకా వచ్చేసినాయి. 529. ఇంకొక పర్సన్కి అన్నిట్లో 35, 36, 37 వచ్చేసినాయి. ఆయనకు వచ్చిన మార్కులు 240. దీనికంటే డబుల్ కంటే ఎక్కువ వచ్చినా కూడా తను ఫెయిల్ అయ్యిండు. ఎస్. అయితే పొంతనలో కూడా ఏముంటుంది అంటే అన్నిట్లో పాస్ అవ్వాలి. కానీ మన మహానుభావులు ఏం చేస్తారంటే అవన్నీ చూడరు. అన్నిటికీ 18 వచ్చినాయి, ఏం కాదు పో అంటాడు. అది రాంగ్. అది సో సిస్టమేటిక్గా చెక్ చేయాలంటే నిజంగా ఈ కాలంలో చెక్ చేయరు, కానీ సిస్టమేటిక్గా చెక్ చేయాలంటే వీళ్ళిద్దరు జాతకాలు తీసుకొని మ్యారేజ్ అయిన దశ నుంచి ఎండ్ వరకు వీళ్ళ లైఫ్ ఎలా ఉంది క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఆన్సర్ ఇవ్వాలి పంతులు. కానీ సమస్య ఏమవుతుంది? ఇంత మొత్తం చెక్ చేస్తే అతనికి 2 రోజులు టైం పడితే అతనికి 2000 ఛార్జ్ చేస్తాడు. కానీ ఎవరైనా ఇస్తారా? ఈ పొంతన చూపియంగానే 50 రూపాయలు ఇచ్చి వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎంత చూస్తారు? అంతే చూస్తారు. పిండికి తగ్గట్టుగా రొట్టె ఉంటుంది. మీరు 1/4 కిలో రొట్టె పెట్టి 20 మందికి చపాతీలు చేయమంటే ఎవడు చేస్తాడు? సో పరిస్థితి అట్లా. సో ఎవరి జాతకం అయితే బాగుంటుందో, ఎవరి దశ బాగుంటుందో వాళ్ళ చేత మొదలు పెట్టించడం మంచిది. అంటే గురుగారు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురి చూడాలంటారా? ఓన్లీ భార్యాభర్తలు ప్రయారిటీ. ఒకవేళ సంపాదించే కొడుకు గాని కూతురు గాని ఉండి వాళ్ళు అక్కడే ఉంటామంటే వాళ్ళది కూడా చూడొచ్చు. చిన్నపిల్లలు వర్తించారు. చిన్నపిల్లలు ఓన్లీ పెళ్ళైన వాళ్ళు వాళ్ళ దంపతులకి ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళు ఇప్పుడు లీడ్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్. నాకు దంపతులతో సంబంధం లేదు. ఇప్పుడు దంపతులు ఉన్నారు, వాళ్ళ కొడుకు ఒక ఆయన ఉన్నాడు, 10 సంవత్సరాలు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, మొత్తం అతనే మెయింటైన్ చేస్తాడు ఇల్లు మొత్తం. ఇప్పుడు ప్రయారిటీ ఎవరు? నాకు కొడుకే. వీళ్ళతో నాకు సంబంధం లేదు. వాళ్ళు ఇద్దరు, తండ్రి ఏమో ఇంట్లో ఉంటాడు, తల్లి కూడా ఇంట్లోనే ఉంటాడు, ఏం పని చేయరు. ఇప్పుడు సంపాదకులు ఇల్లు మెయింటైన్ చేసేవాళ్ళు కావాలి. ఏజ్ తో సంబంధం లేదు. ఒకవేళ అదే ఇంట్లో 60 సంవత్సరాల మనిషి ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు, 70 సంవత్సరాలు ఆయన ఉన్నాడు, తాత ఉన్నాడు, ఆయన సంబంధమా? లేదు. లీడింగ్ పొజిషన్ ఎవరు, మెయింటైన్ చేసేది ఎవరు, డిసిషన్స్ తీసుకునేది ఎవరు, వీళ్ళు ఇంపార్టెంట్. సంపాదకులు లీడింగ్ తీసుకునే వాళ్ళ జాతకం మోస్ట్ ఇంపార్టెంట్. చిన్నపిల్లలే వర్తించాం. గురుగారు ఈ వీడియో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. థ్యాంక్ యూ.